మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. నేటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వారాహి విజయభేరి పేరిట వరుస బహిరంగ సభలలో పవన్ పాల్గొంటారు. నేడు పిఠాపురంలో జరిగే బహిరంగ సభతో జనసేన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం సభ అనంతరం చేబ్రోలులో జరిగే బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లనున్నారు. నేటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. వారాహి విజయభేరి పేరిట వరుస బహిరంగ సభలలో పవన్ పాల్గొంటారు. నేడు పిఠాపురంలో జరిగే బహిరంగ సభతో జనసేన ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం సభ అనంతరం చేబ్రోలులో జరిగే బహిరంగ సభలోనూ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి, జనంలోకి జనసేన స్కెడ్యూల్ ఏంటి? శరణి, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే మరి కొద్ది మంది అంటే ముగ్గురు అసెంబ్లీ మరొక పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది పవన్ కళ్యాణ్. అయితే దీనికి ముందుగానే ఆయన ఎన్నికల ప్రచారానికి అయితే బయలుదేరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తర్వాత ఈ మూడు స్థానాలను జాబితా తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన దీని మీద కసరత్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకంటే రెండు ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి కాబట్టి రాష్ట్రంలో ఇక జనసేన కూడా ఖచ్చితంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆయన పోటీ చేసేటువంటి పిఠాపురం నుంచి ఆయన లాంఛనంగా ఈ ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే జనసేన ఎన్నికల ప్రచార సభకైతే వారాహి విజయ భేరి యాత్రలని ఆయన నామకరణం చేశారు. ఈ వారాహి విజయ భేరి యాత్రలతో ఆయన మొత్తంగా దాదాపు 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రచార సభలకైతే ఆయన షెడ్యూల్ అయితే ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమయ్యే పవన్ కళ్యాణ్ సభలు వరుసగా 10 నియోజకవర్గాలలో ఆయన షెడ్యూల్ అయితే ఖరారైంది. ఈ 10 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని అయితే వరుసగా ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభమయ్యేటువంటి ఈ ఎన్నికల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభకు సంబంధించి ఈ నెల 30 ఈ రోజు నుంచి వచ్చే నెల 2 వరకు కూడా పిఠాపురంలోనూ ఆయన ఎన్నికల ప్రచార సభలను నిర్వహించబోతున్నారు. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన తెనాల్లో ఉంటుంది. ఆ తర్వాత 4వ నెల్లిమర్ల, 5వ తారీఖు అనకాపల్లి, 6వ తారీఖు యలమంచిలి, 7వ తేదీన పెందుర్తి, 8వ తేదీన కాకినాడ, ఆ తర్వాత 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి గన్నవరం, 12న రాజానగరం. ఇట్లాగా ఎన్నికల ప్రచారం అయితే ఈ 10 రోజుల పాటు ఈ 10 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహాలు అయితే ఎన్నికల ప్రచారాలు అయితే సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారాలు అయితే ప్రారంభించాయి. దాదాపు 2-3 రోజుల నుంచి వారు బిజీగా సుడిగాల పర్యటనలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ ఇక నుంచి జనసేనకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఏదైతే ముందుగా ఈ రోజు పిఠాపురంలోని వారాహి వాహనానికి పూజలను నిర్వహించి పూజల అనంతరం ఈ సభలను ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ ఎన్నికల ప్రచార సభలను అయితే ప్రారంభించబోతున్న పవన్ కళ్యాణ్ ఇక వరుసగా ఆయన షెడ్యూల్ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక 12వ తారీఖు వరకు ఈ రోజు ప్రారంభమైనటువంటి వారాహి విజయ భేరి యాత్రలు వరుసగా వచ్చే నెల 12 వరకు కూడా ఎన్నికల ప్రచార సభలను అయితే ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఎన్నికల వ్యూహాలు అయితే మామూలుగా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ
పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి సభలకు మరి భారీగా జన సమీకరణ కూడా చేసేందుకు కూడా జనసేన అధిష్టానం కూడా జనసేన మరి యోచన చేస్తుంది. ఇప్పటికే అన్ని ఇప్పటికే పిఠాపురంలో కూడా మరి ఈ పూజకు సంబంధించి కానీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇక ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల్ని మరి బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఈ యాత్ర సందర్భంగా ఆయన కలవబోతున్నారు. ఆయన వాళ్ళతో భేటీ అవ్వబోతున్నారు. ఎందుకంటే పొత్తులలో భాగంగా ఓట్ షేరింగ్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ముందుగానే మరి ఒక వ్యూహం అయితే పక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం టీడీపీ బీజేపీ నాయకులతో ఆయన సమన్వయం చేసుకుంటూ ఈ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఎన్నికల ప్రచారం అయితే చేయబోతున్నారు. ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వైసీపీని గద్దెదించడమే, అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. ఆ నినాదాన్ని ఆ విధానానికి సంబంధించినటువంటి ఇది ఎన్నికల ప్రచారంలో ఆయన మరి ఆచరించనున్నారని కూడా జనసేన చెప్తుంది. జనసేన ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారానికి అయితే భారీ పక్కా సన్నాహకాలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి పవన్ కళ్యాణ్ యాత్రలు మరి దాదాపు 12వ తేదీ వరకు కూడా జరగనున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. శాలిని. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.